కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా 6 నుంచి 14 వరకు చేయాలని నిర్ణయంలో భాగంగా 6న ప్రారంభమైంది. అన్ని మండలాలు తిరుగుతూ ఈరోజు గంభీరపేటకు ప్రజా చైతన్య యాత్ర వచ్చింది. ఈ సందర్భంగా ఈ యాత్రకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిపిఐ జాతీయ నాయకులు, అట్లాగే ఎక్స్ఎమ్మెల్యే కమ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారితో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి కమ్రేడ్ మంద సుదర్శన్, అట్లాగే ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుర్ర రాకేష్ గారితో పాటు వివిధ మండలాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. అట్లాగే గూడూరు మాజీ సర్పంచి రమేష్ అన్న, దాంతోపాటు సామాజిక కార్యకర్త మిత్రుడు మంగళి చంద్రమౌళి గారు, అట్లాగే మల్లన్న గారు ఉన్నారు. ఈ యొక్క సదస్సును, ఈ యొక్క ప్రజా చైతన్య యాత్రను ఉపయోగించి కమ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారాలు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బదలావ్ జరూరీ హై, మార్పు కావాలి. కేంద్రంలో 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక లేదా ప్రజా వ్యతిరేక ప్రజల ఆకాంక్షల వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వ తీర్పులను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరచడానికి ఈ యాత్ర నిర్వహించబడతా ఉంది. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ మోడీ అధికారులకు వచ్చినాడు చెప్పిన మాటలకు చేతన కొంతలేదు. ఆయన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తాడు, ఒక్క ఉద్యోగం చేయలేదు. నల్ల డబ్బులు దోసుకున్న విదేశం దాచుకున్న డబ్బు చేస్తాడు, అది కూడా చేయలేదు. జన్మన్ ఖాతాలు, జీరో ఖాతాలు జరుగుమన్నాడు మహిళలకు, ఒక్క పైస కూడా చేయలేదు. ఇలాంటి వైఫల్యాలే కాకుండా ఆఖరకు మనం చూసాం, నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజ్ అయితే దానిపైన చాలామంది సూసైడ్ చేసుకుని 22 మంది సూసైడ్ ఆత్మహత్యలు పారైనారు. దానికి సంబంధించి కాక్రోష్, తర్వాత మరి ఇంకా ఏఎస్ఎఫ్ అందరు కలిసి పెద్ద ఎత్తున జంతర్ మంతర్ ఆందోళన చేస్తే దానిపైన లాఠీ చార్జ్ చేసి, ఆత్మలు చేసి నానా బీభత్సం చేసినటువంటి పరిస్థితి. లేకపోతే అక్కడ సుప్రీంకోర్టు మందరించింది. నేను ఎక్కువ వివరాలు చెప్పాను. సుప్రీంకోర్టు ఏమందంటే, అసలు ప్రశ్నించే గొంతుకలపైన మీరు ఇంత పాశవిక చర్యలు ఏంటి, ఇంత ఘోరంగా మీరు లాఠీ చార్జ్ చేసిందని చెప్పి ప్రశ్నించడం అంటే ఇది తలదించుకోవాలి, నరేంద్ర మోడీ సిగ్గుపడాల్సిన అవసరం అని చెప్పి తెలియపరుస్తాను. ఇక చూడబోతే నిత్యావసర ధరలు అడ్డగోరిగా పెరిగిపోయింది. తర్వాత కొనుగోలు పడిపోయింది. డీజిల్ పెట్రోల్ ధరకు అద్దే లేదు, ఎప్పుడు పెడుతున్నాయి ఎప్పుడు. దీని అధికారులు వచ్చిన 450 రూపాయలు, 45 రూపాయలు ఉంటే అది ఏదైతుందో ఇప్పుడు 110 రూపాయలు డీజిల్ పెట్రోల్ పెరిగింది. 450 గ్యాస్ సిలిండర్ 1100 దాకా పెరుగుతుంది. అన్నీ పెరుగుడే. కాబట్టి మళ్ళీ ఇంకో వైపు జిఎస్టీ పెట్టి కేంద్రాన్ని తీసుకుపోతారు డబ్బంతా. అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది డబ్బు. అంటే ఇక్కడ ఇవరకేమో రాష్ట్రంలో రాడ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి పంపాయి. ఇప్పుడు కేంద్రమే డబ్బు. ఇప్పుడు ఈ పే చేసిన దీనికి తగ్గట్టుగా రైతుకు సంబంధించినటువంటి 3 సాగు చట్టాలు తెచ్చి వాటికి సంబంధించి మళ్ళీ గత భూములన్నీ కూడా మళ్ళీ కార్పొరేట్ల మైన్ చేస్తాను కుట్ర చేశారు. రైతు సంఘాలన్నీ కన్నెర చేశాయి. మొత్తం మరి ఎక్కడికక్కడికి సంఘాలన్నీ ఒక్కటై చెలువు ఎర్రకోట అని చెప్పి ఎర్రకోట దాకా పోయి కూడా రైతు జెండాను ఎగిరేసినటువంటి పరిస్థితి. అంతేకాదు 100 రోజులు 200 రోజులు ఉద్యమం చేస్తే ఆఖరకు 750 మంది చచ్చిపోయిన తర్వాత నరేంద్ర మోడీకి క్షమాపణ చెప్పి, నేను రైతులకు క్షమాపణ చెప్తున్నానని చెప్పి రైతు మద్దతు చట్ట సపోర్ట్ ప్రైజ్ చెప్తాను. ఇప్పటికీ రైతులకు మద్దతు చట్టం లేదు. ఇది ఎంత దుర్మార్గం వచ్చారంటే హామీ ఇచ్చి కూడా అమలు చేయరు. ఇక ఇప్పుడే వ్యవసాయ కార్మిక సంఘం ఈజీఎస్, మీకు తెలుసు మహాత్మా గాంధీ 100 రోజుల పని, దానికి సంబంధించి బీబీజీ రామ్జాన్ పేరు పెట్టాడు. రాముడు అందరివాడు, రాముడు అంటే వ్యతిరేకం కాదు. మహాత్మా గాంధీ మీకు వ్యతిరేకంగా వచ్చి బీజేపీకి, ఎందుకంటే మహాత్మా గాంధీ మరి ఆయన స్వాతంత్ర పోరాటంలో ఎంతో త్యాగాలు చేశాడు. ఆయనే చెప్పింది ఆర్ఎస్ఎస్ గాడ్సే నాయకుడు, కాబట్టి నాథరామ్ గాడ్సే. ఇంకనే మీకు ఏమున్నదో తెలియదు కానీ వైపు రామ్జీ పేరు పెడితే మరి పోనీ ఇప్పటిదాకా 90% కేంద్రం ఇస్తే ఇప్పుడు 60% ఇస్తారు. రాష్ట్రాలు 40% పెట్టుకోవాలి. రాష్ట్రాలకు డబ్బు ఎక్కడ ఉంది? మీరే డబ్బు ఆపుకొని కిందికి పంపుతారు. అందుకనే 125 రోజులు ఎక్కడ కల్పిస్తారు మీరు? ఎక్కడ పనులు జరగలేవు, జరిగే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉండదు. అందుకనే ఈ రకంగా ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తూ ఉన్నాం. ఇంకోవైపు తీస్తే మరి వాళ్ళ ఆదాని అంబానీ వాళ్ళకి మాత్రం విపరీతంగా సహజ వనరులు కట్టబెడతా ఉన్నారు. ఉండేటువంటి ఐరన్ ఓరు, మరి కృష్ణా భూషణంలో ఉండేటువంటి గ్యాస్ నిక్షేపాలు ఇవన్నీ వాళ్ళకి అప్పచెప్తారు. అందుకని వాళ్ళు లక్షల కోట్ల శ్రీమంతి అవుతారు. ఒక్క ఉదాహరణ ఏంటంటే, ఆదాని అనేటోడు మరి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన వచ్చి కాంట్రాక్టర్, మామూలు కాంట్రాక్టర్ పోయి ఇప్పుడు లక్షల కోట్లకి ఎక్కినారు. ప్రపంచంలోనే ఒక ధనవంతుడి ఆ లిస్టులో ఈయన పేరు వచ్చింది. అంటే ధనవంతుల లిస్టులో పేరు వచ్చింది. ఆదాని అంటే ఎంత ఎక్కిపోయి చూడండి, 10-15 మంది చేతులు ఎక్కువ ఉన్నారు. మరి పోనీ దేశంలో ఏమైనా ఉంది అంటే ఏం ఘనకార్యం చేస్తున్నాడు? 3వ ధనవంత దేశంగా చేస్తున్నాడు ప్రపంచంలో. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ దేశానికి ఎంత అప్పు ఉంది అనుకుంటారు మీరు? ఈయన నరేంద్ర మోడీ 12 కింద అధికారికి వచ్చినానికి 60 లక్షల కోట్ల అప్పు అయితే ఇప్పుడు 200 లక్షల కోట్ల అప్పు, అంటే దాదాపు 140 లక్షల కోట్ల అప్పు ఇచ్చేశాడు. అలాంటి మహానుభావుడు. అందుకనే
ఈ బీజేపీ ప్రభుత్వం ఇక ప్రశ్నించే గొంతులు వరారావులు అంటాడు. ఇప్పుడు బాంబేలో ఉండాలి రాజద్రోహం కేసు పెడితే ఆయన ఏదట కూరగాయలు కుట్టకేసి ఆయన చంపడం వేసినాడు. ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగులు చనిపోయినాడు. ఇలాంటి అన్ని దురాఘాతాలు ఉన్నాయి. అందుకని ఇది పూర్తిగా మతోన్న పాటు కొన్ని ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు వాళ్ళంటేనే సైన్ చేయలేదు, సామాజిక న్యాయం కొరబడింది. ఇలాంటి సమస్యలపైన సమరశీల పోరాటాలకు సిద్ధం కావడానికే సిపిఐ జాతీయ సమితి చలో ఢిల్లీ సెప్టెంబర్ 1 నాడు రామ్లీల్ మైదానంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. దానికి వేలాదిగా లక్షలాదిగా తల్లి భవిష్యత్ కార్యాచరణ రూపొందించబడుతుంది. భవిష్యత్తు ఏదేమైనా ఈ మోడీ ప్రభుత్వం ఇంకా కొనసాగితే ఇక స్వాతంత్రం ఉండదు. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు అందవు. ఒక ఓటకు ఉంటుంది, ఆ ఓటకు కూడా తీసేస్తారు కావచ్చు, చెప్పలేము. అలాంటి 2/3 మెజార్టీ ఉంటే అన్ని తీసేసుకుంటారు, చట్టాలే మార్చుతున్నాం. కానీ ఇలాంటి దుర్మార్గమైన చర్య కాబట్టి ఆయనను బదలావ్ జరీదని నాడు పూర్తిని సిపిఐ పిలిపించింది. సెప్టెంబర్ 1 నాడు ఢిల్లీలో జరిగే రామ్లీల్ మైదానంలో పైన నిర్ణయం తీసుకోవడం తెలియపరుస్తుంది. నర్మాల ప్రాజెక్టు సంబంధించి ప్రత్యేకంగా సందర్శించడానికి వస్తే ఇక్కడ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకర విషయాలు బయటకు ఏంటంటే నేను గమనించి ఏంటంటే నర్మాల ప్రాజెక్టు అనేది చాలా కాలకి నిర్మించబడింది. అంటే 46 నుంచి 50 దాకా పూర్తి. అంటే దాదాపుగా ఈ 70 సంవత్సరాల కాలంలో ఏంటి దీని పరిస్థితి? దీనికి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మిషన్ కాకతీయ, మిషన్ బొమ్మనే పెట్టినారు, పూటికలు తీస్తామన్నారు. ఇక్కడ పూటికి ఎందుకు ఉన్నది, ఇంకా ఎందుకు దిగలేదు ఆ గవర్నమెంట్ అని అడుగుతాం. ఆ గవర్నమెంట్ దిగలేదు. ఈ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, వీళ్ళు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇప్పుడు వేణు ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన ఇది జేఏసీ నర్మాల బచ్చవ అని పెట్టుకున్న వాళ్ళందరూ సంఘాలు పెడితే ఓ లెటర్ రాసి నేను రాస్తే ఏదో డిసిప్లినేషన్ కొంత ఏదో 20 లక్షలు కేటాయించినట్టు భూమి గారు చెప్తా ఉన్నాను. కాబట్టి ఇంకా ఎంత 2.2 టీఎంసీ అంటే 2.2 టీఎంసీల నీళ్లు ఉండే బదులుగా 1 టీఎంసీ ఉంటుంది. ఈ ప్రాంతం అంతా ముస్తాబాద్ కానీ గంభీరపేట కానీ మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం, ఎప్పటికీ శాశ్వతంగా వర్షాలు పడే లేక కరువుగా ఉండేటువంటి ప్రాంతం ఇది. అందుకని మెట్ట ప్రాంతాలకు ఈ నర్మాల ప్రాజెక్టు అనేది వరప్రసాదం లాంటి. అందుకని దీనికి తక్షణం ఏదైతుందో యుద్ధ ప్రాతిపదికగా చర్యలు చేపట్టాలా, పూడిక మొత్తం తీసేయాలి. అధునాతన పద్ధతులలో ఇప్పుడు గేట్లే లేవు దీనికి ఎక్కడ ఉన్నా 1 టీఎంసీ కూడా గేట్లు ఉన్నాయి, 2.2 టీఎంసీ కూడా నీళ్ళు లేకపోతే అన్యాయం. ఇది కూడా 22-23 వేల ఎకరాలకు పార్కం ఇచ్చేది. తర్వాత తాగునీరు, సాగునీరుకు ఉపయోగపడేది. కాబట్టి తక్షణమే దీన్ని మరమ్మతు చేపట్టాలని ఈ పర్యాటక ప్రాంతం కూడా ఉపయోగపడే పుస్తకం. అంటే చూస్తే ఇది చూసడానికి కూడా పర్యాటకులు కూడా ఆశాజనకమైన పరిస్థితులు కేంద్రంగా దీన్ని తీర్చితే ఈ తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి నిలపవలసిన 500 కోట్లు దీనికి కేటాయించి ఈ తక్షణమే ఇక్కడ మరమ్మతు చేపట్టాలా, పర్యాటక కేంద్రం గుర్తించాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మరి సంబంధిత అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు డెలిగేషన్ కూడా తీసుకెళ్ళి స్వయంగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఎప్పుడంటే అప్పుడు కలుస్తాం. ఉన్న పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి సందర్భంలో తప్పనిసరిగా ఈ నర్మాల ప్రాజెక్టు దీన్ని బచావు అంటే దీన్ని కాపాడడానికి సిపిఐ కంకణం కట్టుకుంటుంది. మేము తప్పనిసరిగా దీనిపైన ఉత్తరించే పద్ధతులతో చేస్తామని చెప్పి కూడా ఈ తెలంగాణ తెలియపరుస్తుంది. ఇవ్వాలి నర్మాలకు 500 కోట్ల రూపాయల గ్రాంట్ ప్రభుత్వం ఇవ్వాలి. నర్మాలకు 500 కోట్ల రూపాయల గ్రాంట్. హై లెవెల్ కమిటీ అని చేసి దాన్ని పునరుద్ధరణ చేస్తామన్నారు. అదొక భాగం. అయితే దాని ఆధారితంగా అనేక ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. ఇక్కడ లంపల్లి శ్రీపాద నుంచి వెళ్ళి, మిడిమారేడు నుంచి వెళ్ళి, కొండ సీతారామ, కొండపోచమ్మ, తర్వాత ఇట్లన్నీ పోతాయి. ఇక 9వ ప్యాకేజీకి సంబంధించి నీళ్ళు వస్తే ఆ ప్యాకేజీ పూర్తి అయితే ఈ ప్రాంతంలో నీళ్లు శాశ్వతంగా నర్మాల ప్రాజెక్టు నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తక్షణమే పూర్తి చేయాలా. అది కూడా మేము ఒక పాయింట్గా పెట్టుకొని దాన్ని కూడా మరి ముఖ్యమంత్రి దగ్గరికి, మంత్రి దగ్గర తీసుకెళ్ళి దాన్ని కూడా 9వ ప్యాకేజ్ కాళేశ్వరం 9వ ప్యాకేజీ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి నేను వెంటనే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటప్పుడు తప్పనిసరి మాట్లాడి శాశ్వత పరిష్కారం అది. ఇది ఒక రకమైన పరిష్కారమే. కాబట్టి అది శాశ్వతంగా ఎప్పుడు అక్కడికి వెళ్ళి, ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి ఈ గోదావరి జలాలు వస్తాయి కాబట్టి దాంతో శాస్త్ర ప్రాజెక్టు ఇంకా 9 ఏళ్ళ కూడా రిజర్వాయర్ కడతా ఉంటున్నారు. మంచిదే, కట్టాలని చెప్తున్నాం. కాబట్టి ఏదైనా 9వ కాళేశ్వరం 9వ ప్యాకేజ్ సంబంధించి పూర్తి చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.